నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇవాళ నిజంగా చాలా మంది కూడా ఫోన్లు చేసి దయచేసి మాట్లాడండి, మా జీతాలు ఇప్పటికీ కూడా మా ఖాతా లోపల పడలేనటువంటి పరిస్థితి, మేము జీతాలు పడక నానా అవస్థలు పడతా ఉన్నాము, మా కుటుంబ సభ్యులని ఎలా పోషించుకోవాలి, ఇంట్లో సరుకులు ఎలా తెచ్చుకోవాలి, ఇంట్లో పిల్లలని ఎలా చూసుకోవాలి, వాళ్ళ స్కూల్ ఫీజులు ఎలా కట్టాలి, రకరకాలుగా అంటే చాలా మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా చిన్న జీతాలు కాబట్టి ఆ జీతం కూడా చేతికి రాకపోవడంతో చాలా మంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు. 10,000 12,000 మహా అయితే 15,000 20,000 అంతకు మించినటువంటి జీతాలు లేవు. సో అటువంటి వాళ్ళే ఎక్కువగా అవుట్సోర్సింగ్ లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి చిన్న పేద కుటుంబాల వాళ్ళపైన ప్రభుత్వం ఎందుకు ఇవాళ ఒక ప్రతాపం చూపెడతా ఉంది? అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలని ఎందుకు వేయట్లేదు? అంటే విగ్రహాలు కట్టడానికి కోట్ల రూపాయలు ఉంటాయి, వేరే ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రకరకాల హామీలు, అటువంటి వాటికి కోట్ల రూపాయలు వస్తాయి. కానీ ఇక్కడ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం రోజుకి 10 గంటలు 12 గంటలు చెమట కార్చి కష్టపడుతున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి కనీసం ప్రభుత్వానికి ఆలోచన చేసే విధానం లేదా? కనీసం ఒక 10 నిమిషాల సమయం లేదా ముఖ్యమంత్రి గారికి? వాళ్ళ జీతాల విషయంలో ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన కనుక ఆలోచించి ఆయన కనుక నిజంగానే దీంట్లో ముఖ్యమంత్రి ఒక సైన్ పెడితే అయిపోతుంది, పెద్దగా అంత ఇష్యూ కావాల్సినటువంటిది కూడా ఉండదు. కానీ ఇక్కడ అటువంటిది ఏం లేదు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో మంత్రులు అందరూ కూడా భేటీ అవుతా ఉన్నారు, సమావేశం అవుతా ఉన్నారు. కొన్ని గంటల పాటు కూడా వాళ్ళు అనేక అంశాలపైన చర్చిస్తూ ఉన్నారు. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి పట్టించుకునే నాదుడే లేదు, కనీసం ఆలోచన చేసే నాదుడు లేదు. సో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలంతా కూడా ఇవాళ దిక్కు తోచలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాయి. మొత్తం కూడా ఇంట్లోకి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా, ఉప్పు తెచ్చుకోవాలన్నా, పప్పు తెచ్చుకోవాలన్నా, నూనె తెచ్చుకోవాలన్నా, పిల్లలకింత బట్టలు కొనిపెట్టాలన్నా, ఏది చేయాలన్నా కూడా జేబులో చిల్లి గవ్వలేదు. వాళ్ళేమో తెల్లారితే పొద్దుగాల పోవాలి, మొత్తం కూడా డోర్స్ తీయాలి, గేట్లు తీసి ప్రభుత్వం కోసం ప్రతి ప్రభుత్వ దవాఖానల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, ప్రభుత్వ ఆఫీసులల్లో అన్నిట్లో పనిచేస్తారు. కానీ వాళ్ళకి మాత్రం మనం జీతాలు ఇయ్యం. అంటే ప్రభుత్వ తీరు అసలు ఇక్కడ నిజంగా చాలా చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇప్పటికే చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి, మరి వాళ్ళ కుటుంబాలంతా కూడా నడి రోడ్డు పాలైపోతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 లక్షల మంది, అక్షరాల 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. సో ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం ఉంటుంది, అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒకటి చేసుకుందాం, కుటుంబాన్ని పోషించుకుందాం, మా పిల్లల్ని మంచిగానే చూసుకుందాం అని చెప్పేసి చాలని జీతం వచ్చినా సరే ఎంతో కొంత ఇందులోనే మనం అడ్జస్ట్ అయ్యి మన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్దామని చెప్పేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఓపిక పట్టుకొని ఏదో చేస్తూ ఉన్నారు. అరే అటువంటి వాళ్ళపైన ప్రభుత్వం ప్రతాపం చూపెడితే ఎట్లనే నాకు అర్థం కాదు. అరే ఇంత కూడా ఆలోచన చేసేటటువంటి ఒక సమయం లేదా? ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా. సో ఇవన్నీ కూడా మనం ఇంకా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్న అవుట్సోర్సింగ్ సోదరులందరికీ, దయచేసి మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నేను ఎంత మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకు ప్రయోజనం ఉండదు అంటే, మీరు ఇక్కడ దీన్ని ఏ రకంగా అయితే షేర్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలంటే చాలా మంది కూడా దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఎంత వీలైతే అంత షేర్ చేస్తే అప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పిందే? వచ్చుడుతోనే అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 100 రోజుల్లోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తిస్తాము అది చెప్పింది. తర్వాత దాంతో పాటుగా సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని చెప్పింది. తర్వాత ఉద్యోగాలకు గుర్తింపు ఇస్తాము, అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తాము. ఆనాడేమో తీయటి మాటలు, చిలుక పలుకులు పలికిర్రు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చిలుక పలుకులు ఎక్కడ పోయినాయి? ఆ తీయటి మాటలు ఎక్కడ పోయినాయి? అధికారం రాగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాళ్ళ కిందకి వచ్చేసారా? అంటే వాళ్ళు ఏదో దయచేసి ఈ ప్రభుత్వం కనుక వస్తే మన బ్రతుకులు మారుతాయి కావచ్చు, మన కుటుంబాల భవిష్యత్తు మారుతుంది కావచ్చు, మన పిల్లలకింత బట్ట కొనడానికైనా లేకపోతే ఇంకేమైనా తెచ్చుకోవడానికైనా జీతాలు పెరుగుతాయి కావచ్చు అని చెప్పి వాళ్ళు ఆశపడి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త స్థాయిలో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వస్తే ఇవాళ మీరు వాళ్ళని లెక్క చేయరా? కనీసం పట్టించుకోరా? నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దాదాపు 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరితో చెప్పుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు, బయట చెప్తే బయట వాళ్ళు అప్పులు ఇవ్వరు.
ఎంతకంటే ఇస్తారా నాకు అర్థం కాదు. అప్పులు ఎప్పటి వరకు ఇస్తారు చెప్పండి? ఏదో ఒక నెల ఇస్తారు, 2వ నెల ఇస్తారు, అంతకు మించి ఇంకా అడిగితే ఎవరు కూడా అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వరు కదా. ముందు నువ్వు తీసుకున్నటువంటి పైసలు కట్టు, పాత అప్పు కట్టే ప్రయత్నం చేయి, తర్వాత కొత్త అప్పు అడగని చెప్పేసి ముఖం మీద చెప్పేస్తారు. మరి ఎవరితో చెప్పుకుంటారు పాపం వాళ్ళు? సామాన్య కుటుంబాలు, పేదవాళ్ళు, వాళ్ళకు వచ్చేదే చాలనటువంటి ఏదో ఇంత చిన్న జీతం, అరకొర జీతంతోనే వాళ్ళు బతుకుతా ఉన్నారు. మరి దాన్ని కూడా సమయానికి ఇవ్వకపోతే ఎట్లా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1వ తారీఖు పడేదట, అటు ఇటుగా ఏదో ఒక 2-3 రోజులు లేట్ అవుతుండే తప్ప అంతకు మించి మాకు ఎప్పుడు కూడా ఆలస్యం కాలేదు, మాకు ఈ రకంగా ఎప్పుడు కూడా ఇబ్బంది కాలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నానా అవస్థలు పడతా ఉన్నాము, అడుక్కొని తినాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. మా పిల్లలేమో ఇంట్లో డాడీ అదిప్పి ఇది అప్పి అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి పైసలు? మేమేమో పొద్దుగాల లేస్తే ప్రభుత్వ ఆఫీసులలో పోయి పనిచేస్తే మాకేమో జీతాలు ఇయ్యరా అని చెప్పేసి వాళ్ళు మండిపడతా ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాల, ప్రభుత్వ కళాశాలలల్లో, ప్రభుత్వ ఆఫీసులల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద, అంటే గవర్నమెంట్ శాఖ కిందనే కదా వాళ్ళు పనిచేస్తుంది. మరి వాళ్లకు జీతాలు ఇవ్వకపోతే ఎట్లా? బయట అక్కడ గుజరాత్లో వాలీలో పనిచేసే దాంట్లో బాసాన్ల షాపులల్లో, బట్టల షాపులల్లో, చెప్పుల షాపులలో కూడా సమయానికి జీతాలు ఇస్తారు. కానీ మన ప్రభుత్వం దగ్గరనేమో గింత దిక్కుమాలినటువంటి పరిస్థితి, గింత దరిద్రంగా తయారైపోతుంది. బయట ఎక్కడైనా డిమార్ట్లలోనో, షాపింగ్ మాల్లలోనో, స్విగ్గీ, జొమాటో ఇట్లా ఏది కొట్టినా కూడా అప్పటికప్పుడే 10 రూపాయలు జేబులోకి వస్తాయి, అప్పటికప్పుడే పైసలు పడతాయి. కానీ మన ప్రభుత్వం చూడు ఎట్లున్నది, గవర్నమెంట్ చెప్పుకోనికేనేమో మళ్ళీ గవర్నమెంట్ శాఖలో పనిచేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఎంత సిగ్గుచేట అంటే కనీసం వాళ్ళకి జీతాలు రావు. 5-6 నెలలుగా, 10 నెలలుగా జీతాలు రావా? నాకు అర్థం కాదు. 10 నెలలుగా జీతాలు రాకపోతే ఆ కుటుంబం ఎట్లా బ్రతుకుతుంది? ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు ఎట్లా వస్తాయి? ఆ ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇది ముఖ్యమంత్రికి తెలియదా? నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, నల్లమల్ల గడ్డల నుంచి వచ్చిన, అడవిల నుంచి వచ్చిన అని చెప్పేసి సామెతలు చెప్తాడు కదా. మరి ఎక్కడ పోయింది? 5 లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా సామాన్య కుటుంబాలే కదా. వాళ్ళ గురించి తెలియదా? వాళ్ళ కష్టాలు తెలియదా ముఖ్యమంత్రికి? నిజంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అయితే నాకు ఫోన్ చేసి దయచేసి అన్న మీరు మాట్లాడండి, మీరు కనీసం ప్రభుత్వానికి ఇప్పటికైనా కూడా చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5-6 నెలల జీతాలు రాలేదు, పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్రని వీడి త్వరలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఖాతాలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ జీతాలని త్వరలోనే ఇవ్వాలి. అదే విధంగా వాళ్ళకి ఇస్తామని చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నెరవేర్చాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తింపు చేయాలి అని చెప్పేసి MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా ప్రజలందరి తరపున, అవుట్సోర్సింగ్ సోదరులందరి తరపున కూడా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటూ మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే, ఏమైనా కష్టాలు ఉంటే కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరఫున ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి మీ అందరి వంతుగా ప్రజల తరఫున ఇక్కడ ఉంటాడు. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.